హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఇప్పుడే డీమోన్ స్లేయర్ హష్రా ట్రైనింగ్ లాస్ట్ ఎపిసోడ్ 8th ఎపిసోడ్ అయితే చూశారనమాట. బాబోయ్, మామూలు ఎపిసోడ్ కాదు, కళ్ళకి ప్యూర్ బ్లిస్. అంతే, చూస్తున్నంతసేపు ఆ ఎపిసోడ్లోనే లీనమైపోయా. పక్కన దేన్ని పట్టించుకోలేదు. అసలు డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేసుకోవాలి. ఈ వీడియోలో ఈ సీజన్ మొత్తం రివ్యూ మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ డెఫినెట్లీ ఈ సీజన్లో జరిగిన బెస్ట్ థింగ్ ఈ లాస్ట్ ఎపిసోడ్. అండ్ దీని గురించి అయితే ఫస్ట్ డీటెయిల్గా అయితే రివ్యూ ఇస్తారనమాట. దట్ మీన్స్ మీకు బంచ్ ఆఫ్ స్పాయిలర్స్ ఉంటాయి, అవాయిడ్ చేయాలనుకుంటే చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ అయితే యాక్చువల్లీ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది 12ంటికి. ఇది జియో సినిమాలో అయితే ఆన్ టైం రిలీజ్ అయిపోయింది 9:15కే. బట్ క్రంచ్ రోల్లో రిలీజ్ కాలేదు, కొంచెం గ్లిచ్గా వల్ల. ఆ తర్వాత 1ంటికి ఆ టైంలో అయితే రివీల్ అవుతుంది. ఎనీవే, ఇప్పుడైతే ఎపిసోడ్ 8 విషయానికి వెళ్ళిపోతే మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముజాన్ ఎంట్రీ. సో అది యాజ్ యూజువల్ చించేశారు, లాస్ట్ ఎపిసోడ్లోనే చూసాం. ఆ తర్వాత ముజాను ఉబయాష్కి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. వీరిద్దరు డిస్కషన్ అనేది ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది భయ్య. చెప్తున్నా, ఇద్దరు మాట్లాడుకోవడం మాత్రమే 20 minutes పెట్టారు. బట్ ఎక్కడ కూడా మీకు బోర్ అనేది కొట్టదు, బికాస్ ఆ డైరెక్షన్ అంత బాగా చేశారు. 20 minutes ఒక కాన్వోని చూడాలంటే మీకు అట్లీస్ట్ కొంచెం బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ 2 క్యారెక్టర్స్ తోటి దాన్ని నైల్ చేశారని చెప్పాలి. అసలు ఆ డైరెక్షన్ విధానం అయితే నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే నేను ఇంతసేపు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే హార్డ్లీ 10 minutes ఎక్కువ మాంగాలో ఉన్నదాన్ని చూసుకుంటే. బట్ ఇక్కడ ఎంతసేపు పెట్టారు, స్టిల్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఓబియాష్కి వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే బాల్తో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు ఆడుకుంటే సీన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ బాల్ని రిఫరెన్స్గా వాడి కొన్ని సీన్స్కి అయితే లీడ్ చేసే విధానం ఏదైతే ఉందో, దట్స్ జస్ట్ ప్యూర్ సినిమా అని చెప్పాలి. అండ్ ఐ థింక్ స్టూడియో అఫోర్డబుల్కి దీని మీద వర్క్ చేసిన టీంకి, ఎస్పెషల్లీ ఈ ఒక్క ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నా, దండం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సినిమా భయ్య. ఈ ఎపిసోడ్ ఒక్కటే డిఫరెంట్ హోల్ లెవెల్ ఆఫ్ సినిమా, దాంట్లో అయితే డౌటే లేదు. అండ్ ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్లీ ఒకటి జరుగుతుంది. అదే ఉబయాష్కి తనంతట తానే మ్యాషన్ని పేల్ చేస్తాడు, బికాస్ ముజాన్ని అయితే పట్టుకోవడం కోసం. ఇక్కడ మనం మెయిన్ థింగ్ మాట్లాడుకోవాలి. ఐ మీన్ అసలు ఆ మ్యాషన్ పేల్ చేసేది ఏంటి? తనను తానే చంపేసుకుంటున్నాడు. ఉబయాష్కి అని తన వైఫ్ కావచ్చు, ఇంకొక వైపు హష్రాలకి ఇదేదో డేంజర్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ వస్తుంటారు. ఒకవైపు వాళ్ళు టెన్షన్లో ఉంటారు, ఇక్కడ వీళ్ళు చచ్చే స్థితిలో ఉంటారు. అక్కడ ముజానికి ఏమవుతుందో కూడా తెలీదు. ఆ ఎక్స్ప్లోషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించారో తెలుసా? అదేదో సాడ్ థింగో లేకపోతే డేంజరస్ థింగో అన్నట్టు కాదు, అదొక బ్యూటిఫుల్ థింగ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సిరీస్ అన్నట్టుగా అయితే అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం అండ్ దాన్ని చూపించిన విధానం, ఆ స్లో మోషన్ షార్ట్స్, ఆ ఎక్స్ప్లోషన్ మొత్తం లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పాలి. ఆ సీన్ ఇప్పటికీ తలుచుకుంటున్నా కానీ నాకు ఒక హై లెవెల్ ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. అంత బ్యూటిఫుల్గా అయితే చేశారు. డెఫినెట్లీ అసలు టీంకి అయితే అసలు వాట్ కైండ్ అంటే వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుంది, ఇది ఒక బ్యూటీ రా, దీన్ని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక క్రేజీ లెవెల్ ఫీల్ కలిగిద్దాం అనుకున్నట్టున్నారు. ఆ రేంజ్లో చేశారు. అండ్ ఆ తర్వాత అక్కడ టమాయా వచ్చి తన బ్లడ్ అవుట్ వాడి ముజాన్ని పట్టుకోవడం కావచ్చు, అది తోపు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కాంబో కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. టమాయా క్యారెక్టర్కి ఎంతవరకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత బాగా చూపించారు. అండ్ ఫైనల్లీ మై మ్యాన్ స్టోన్ హషిరా హజీ అని గ్యోమే అయితే దిగుతాడనమాట. బాబోయ్, ఈజ్ జస్ట్ కళ్ళకి మనకు ఒక అదేదో అంటారు చూడండి, చూస్తుంటే అబ్బాయి ఈడు కదరా మొగోడు అన్నట్టుగా ఉంటుంది చూడండి. అలాగ కనిపించాడు ఈ ఎపిసోడ్లో మాత్రం. వస్తాడు తన వెపన్ తోటి ఒకటి నూగుతాడు. ముజాన్ తలకాయ అయితే పిసురు అయిపోతుంది, ఎగిరిపోతుంది. కనిపిది ఎక్కడ, అంత రేంజ్ ఉంటుంది తన పవర్ఫుల్ అనేది. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను ఫస్ట్ నుంచే ఎప్పుడో చెప్పా ఏంటంటే హషిరాలందరిలో కంటే కూడా చూస్తుంటే మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించేది ఈ హషిరానే, మన స్టోన్ హషిరా. మనోడి యానిమేట్ అయితే ఇప్పుడు రెంగోకి ఎంత లవ్ దొరికిందో అంతకంటే ఎక్కువ లవ్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది మనోడి సీన్స్ కావచ్చు. అండ్ వాటిల్లో జస్ట్ నార్మల్ సీన్ అనే ఇదే వచ్చేసింది. అండ్ ఇది ఒక రేంజ్లో అయితే యానిమేట్ చేశారు. అఫోర్డబుల్ చించి పడేశారని చెప్పాలి. అండ్ ఆ తర్వాత హషిరాలందరూ వచ్చేసి ఒకేసారి మనోడి మీద అటాక్ చేయబోతారు. బట్ ఇక్కడ ఇంకొక గ్రేటెస్ట్ థింగ్ జరుగుతుంది. ఏంటంటే ముజాన్ అందరినీ, ఎక్కడున్న హషిరాలని, ఆ టంజిరోనే కాదు చుట్టుపక్కల ఉన్న అందరూ డీమోన్ స్లేయర్ కోఆప్స్ని, లైక్ మనోడు, మిగతా క్యారెక్టర్స్ ఉన్నారు కదా,
జెనిట్సు, ఇనోస్కే వీళ్ళని ఎలాంటి వాళ్ళు అందరిని అయితే తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇన్ఫినిటీ క్యాసల్లోకి డోర్లు ఓపెన్ చేసి. అండ్ ఆ సీన్ భయ్య లిటరల్లీ నేను ఏంటంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది థియేటర్లో కూర్చొని. ఆ సీన్ అంతా కూడా అసలు ప్రతి ఒక్కొక్కడు ఇన్ఫినిటీ క్యాజువల్లోకి దూకుతుంటే దాన్ని చూపించే విధానం, ఆ ఇన్ఫినిటీ క్యాజువల్ యానిమేషన్ అండ్ ప్రతి క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అండ్ మిగతా కొంతమంది ఎంజాయ్ చేయడం. అండ్ ఫైనల్లీ జెనిట్సు అక్కడ భయపడలేదు, నవ్వలేదు, ఏడవలేదు, సీరియస్గా రెడీ అయిపోయాడు. అక్కడ అందరు కన్ఫ్యూజన్లో ఉంటే జెనిట్సు ఒక్కడే తెలుసా ఏంటంటే రండ్రా చూసుకుందాం, ఎవడొచ్చినా ఏం చేసినా నేను పట్టించుకోను, మై మైండ్ ఈజ్ క్లియర్ అన్నట్టుగా అయితే ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా అయితే దిగుతాడనమాట. అండ్ ఆ తర్వాత ఇనోస్కే అక్కడ అందరూ భయపడి కన్ఫ్యూజ్ అవుతుంటే ఇనోస్కే మాత్రం ఇదేదో ఎగ్జైటింగ్గా ఉండేటట్టుంది అని చెప్పి తన మాస్క్ పెట్టుకొని రెడీ అవుతాడనమాట. అండ్ మిగతా క్యారెక్టర్స్ మధ్య ఫేస్ ఆఫ్ లైక్ టంజిరో అయితే ముజాను టంజిరో తిట్టడం. సో ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం ఒక పీక్ లెవెల్ స్టఫ్ జరిగింది. అండ్ ఐ థింక్ నేనైతే ఈ రేంజ్లో ఇంత రావును పొగుడుతాను అనుకోలేదు హషిరా ట్రైనింగ్ని, బికాస్ మై మైండ్ వాజ్ క్లియర్. లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా 1-2 థింగ్స్ పొగిడి మిగతాదంతా దాని గురించి ఉన్న ఫ్లాష్ చెప్పాలన్నట్టుగా ఉన్న రివ్యూలో. బట్ ఈ ఒక్క ఎపిసోడ్ వచ్చిన తర్వాత మొత్తం మైండ్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఒక్కటి మొత్తం మార్చేసింది. అండ్ ఐ థింక్ ఊఫోడబుల్ అక్కడ సక్సీడ్ అయింది భయ్య. మిగతా ఎపిసోడ్లన్నీ ఎలా ఉన్నా కానీ లాస్ట్ ఎపిసోడ్ తోటి అందరికీ స్టఫ్ ఇచ్చేద్దాం అన్నట్టుగా అయితే అనుకున్నట్టున్నారు. అండ్ ఆ రేంజ్లోనే ఆ ఎపిసోడ్ని అయితే చేశారు. సో ఫర్ మీ డెఫినెట్లీ ఐ థింక్ నేను డీమన్ స్లేయర్లో చూసిన ఎపిసోడ్స్లో ఎపిసోడ్స్లో ఈజీలీ టాప్ 5 అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 3లో కూడా ఉండొచ్చు. ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట ఈ ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు సీజన్ రివ్యూ విషయానికి వెళ్ళిపోతే సింపుల్గా చెప్పేస్తాను. హషిరా ట్రైనింగ్లో టోటల్ 8 ఎపిసోడ్స్. 8 ఎపిసోడ్లో 7 ఎపిసోడ్స్లో ఉండే వాటిల్లో మ్యాక్సిమం 6 ఎపిసోడ్ మాత్రమే నీకు వేస్ట్ ఆఫ్ టైం. నన్ను అడిగితే 6 ఎపిసోడ్స్లో స్టఫ్ ఏం లేదు. వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడం, ఆ ట్రైనింగ్ చేసుకోవడం అంతే. అంతకంటే పెద్ద స్టఫ్ అయితే ఉండదన్నమాట. అండ్ 2 ఎపిసోడ్స్ మెయిన్. 8th ఎపిసోడ్ గురించి ఇప్పటిదాకా ఇచ్చే దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 7th ఎపిసోడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ స్టోన్ హషిరా గ్యోమే మనోడు బ్యాక్ స్టోరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనోడు ట్రైనింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కంపేర్ టు మిగతా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనోడు సీరియస్ ఆన్ పాయింట్లో ఉంటాడు, ట్రైనింగ్ అయితే ఇస్తాడు. అంతేకాకుండా తన బ్యాక్ స్టోరీ అయితే ఏదో ఉందో మీకు ఖచ్చితంగా ఏడుపు అయితే తెప్పించేస్తుంది. అంత సాడ్ అనమాట. అసలు తనను చూస్తేనే బాధ వేస్తుంది. ఐ మీన్ తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఎందుకో కూడా మీకు అక్కడే రివీల్ అవుతుంది. అండ్ ఐ థింక్ 7th ఎపిసోడ్ నా ఫేవరెట్. 8th ఎపిసోడ్ తర్వాత ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో. అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి ఆ విషయానికి వస్తే మాత్రం. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ నేను ఎప్పుడో చెప్పాను, నేనైతే పెద్ద సాటిస్ఫై అయితే కాలేదనమాట. ఐ కెన్ సే ఓకే పర్లేదు, మంచి మూమెంట్స్ ఉన్నాయి, ఎపిసోడ్స్ టైంపాస్ అయ్యాయి, కానీ అంత గొప్పగా అయితే లేవు. ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే మాత్రం మిగతా ఎపిసోడ్లు అంత గొప్పగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎక్సెప్ట్ ఆ 7th ఎపిసోడ్, ఆ 8th ఎపిసోడ్ 2 అయితే తోపు. మిగతా 6 ఎపిసోడ్స్ అయితే వర్త్ ఆఫ్ టైం కూడా కాదు మాట్లాడుకునేంత కూడా. అండ్ ఇక యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే ఉఫోడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉఫోడబుల్ యాజ్ యూజువల్ వాళ్ళ కంపోస్టింగ్ చింపేస్తారు. సీజే అనేది ఎంతో బాగా యూజ్ చేస్తారు. వాళ్ళు యూజ్ చేసినట్టు ఎవరు యూజ్ చేయలేదు సీజే విషయానికి వస్తే. అండ్ దీంట్లో కూడా చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే ఉన్నాయి. బట్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్కి యానిమేషన్ అనేది పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం టైము స్టిల్ ఫ్రేమ్స్ అయితే ఎక్కువ పెట్టారనమాట. బట్ ఆ కలరింగ్ వల్ల వాళ్ళు యూజ్ చేసే ఎఫెక్ట్స్ వల్ల మీకు అది కనిపించదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టిల్ ఫ్రేమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ముందు 3 సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో డెఫినెట్లీ యానిమేషన్ తగ్గింది. అండ్ ఐ థింక్ లాస్ట్ 2 ఎపిసోడ్స్కి బెస్ట్ ఆఫ్ యానిమేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మిగతా ఎపిసోడ్స్కి పెద్ద ఎక్కువగా అయితే ఫోకస్ చేసినట్లేరు. అందుకే లాస్ట్ ఎపిసోడ్కి బెస్ట్ యానిమేషన్ ఉంది, మిగతా ఎపిసోడ్కి అయితే పర్లేదు మంచి యానిమేషన్, కానీ ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే అంత గొప్ప అయితే కాదనమాట. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ అన్నిటికీ మూవీస్ అన్నిటికీ బెస్ట్ థింగ్ ఉంటుంది అనుకోండి. అండ్ ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ కొత్త హషిరాలు అందరూ వాయిస్ అయితే ఈజీగా రివీల్ అయిపోయింది. పాతే ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ మనకి స్టోన్ హషిరా గ్యోమెకి అయితే బెస్ట్ డబ్బింగ్ అది ఈజీలీ. తన క్యారెక్టర్ని అయితే ఎంతో బ్యూటిఫుల్గా అయితే పోర్ట్రేట్ చేశారనమాట వాయిస్ యాక్టర్. అండ్ మిగతా వాయిస్ యాక్టర్లు అందరూ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు, ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఇస్ ద హార్ట్ టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ముజం నడిచేటప్పుడు వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో లాస్ట్ ఎపిసోడ్లో అది తోపు అని చెప్పాలి 7th ఎపిసోడ్లో. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఇంకా మ్యూజిక్ లేకపోతే అసలు ఎపిసోడే లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ ఎక్స్ప్లోజివ్ సీన్లో వచ్చే మ్యూజిక్ కావచ్చు, ఇన్ఫినిటీ క్యాజువల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు, ఆరు హషిరాస్ అటాక్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు, గ్యోమే అటాక్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు, అండ్ వుబియాష్కి వర్సెస్ ముజాన్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు. ఓవరాల్ ఎపిసోడ్ మొత్తాన్ని మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. సో ఇదనమాట సీజన్ గురించి నేను ఇవ్వాలనుకున్న రివ్యూ. అండ్ ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే
డీమన్ స్లేయర్ నెక్స్ట్ చూసుకుంటే ఇక సీజన్స్ అయితే లేవు. నెక్స్ట్ ఆర్క్ అని ఇన్ఫినిటీ క్రైసిస్ ఆర్క్ మొత్తం మీకు 3 మూవీస్ కింద అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం, ఎందుకంటే చాలా టైం పట్టొచ్చు. హోప్ జస్ట్ ఒక 3 ఇయర్స్లో వీటిని రిలీజ్ చేయాలని కోరుకుందాం. 4-5 ఇయర్స్కు పోతే మాత్రం డీమన్ స్లేయర్ క్రేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. మూవీస్ అసలు వర్కౌట్ అయితే అంత ఎక్కువ అవ్వవు. అయినో డీమన్ స్లేయర్కి ఉన్న క్రేజ్కి ఫస్ట్ మూవీ వర్కౌట్ అవుతుంది, సెకండ్ వర్కౌట్ అవుతుంది, థర్డ్ వర్కౌట్ అవుతుంది త్వరగా రిలీజ్ అయితే. బట్ అలా కాదని చెప్పి వీళ్ళు డిలే చేసి చాలా లేట్గా తీసుకొచ్చారు అనుకోండి, డెఫినెట్లీ పెద్ద దెబ్బ అయితే పడిపోతుంది. హోప్ అఫోర్డబుల్ అది అర్థం చేసుకొని 3 మూవీస్ని ఈజీగా త్వరగా 1 ఇయర్కి ఒక మూవీ కింద రిలీజ్ చేసుకుంటే బెటర్ అనమాట. వీళ్ళు అది ఇన్ఫినిటీ క్రైసిస్ 3 మూవీస్ కింద వస్తుంది. దానికి సంబంధించిన క్యూజువల్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తా. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.